తెనాలి గంగానమ్మపేటలోని పిల్లల మరి వారి వీధిలో కిరణ్ తేజ ప్రొడక్షన్స్ కార్యాలయంలో ధరణి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్ లోగోని ప్రముఖ వాస్తు సిద్ధాంతి ప్రసాద్ ఆవిష్కరించారు. సమాజంకు తెలియకుండానే పురుషులపై కొందరు మహిళలు హింసకు పాల్పడడం, అలాగే బ్లాక్ మెయిల్ చేయడం, మోసగించడం వంటి ఇతివృత్తంగా షార్ట్ ఫిలిం తీస్తున్నట్లు కిరణ్ తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణి, హేమంత్, శ్రావణ్, ఎం నరసింహాచారి, నిర్మల, ధరణి, విజయలక్ష్మి, కిరణ్, మిథున్ తదితరులు ఉన్నారు. ఈ ధరణి అనే షార్ట్ ఫిలిం సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అనుకూలంగా తీశారు. ఇలాంటి షార్ట్ ఫిలింలు కానీ సినిమాలు కానీ మరెన్నో రావాలని మా బావగారు రాబోయే కాలంలో ఎక్కువ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇలాంటి ఫిలిమ్స్ ఎన్నో ఎక్కువ తీసి ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలి, ఆయన కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఆకాంక్షిస్తున్నాము. డబ్బుకి వ్యామోహానికి ఎక్కువ వేసి మగవాడిని ఒక ఆటబొమ్మలు ఆడుకుంటున్నారు. కానీ అలా ఆడుకోకుండా వాళ్ళు సవ్యంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మగవాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. అది మేము చేసేది. ఇది మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. కిరణ్ తేజ ప్రొడక్షన్ అది యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్లో సమాజానికి పనికొచ్చేవి తీయాలని చెప్పి ఇలాంటి స్టోరీలు చాలా వరకు తీయటం జరుగుతుంది. మీరందరూ కూడా ఆదరించండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళని ఫస్ట్ హింస చూపిస్తే మగవాడు మంచివాడు కూడా మారి మంచి ఇళ్ళని కూడా హింస చూపిస్తాడు. ఈ చిత్రంలో ఉన్నది మెయిన్ పాత్ర అది. కాబట్టి మగవాళ్ళని తేలిగ్గా చూడకండి, ఆడవాళ్ళని అలాగని చేదరించుకోకండి. అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో బతకాలని మీ సందేశాన్ని అందరికీ అందజేస్తున్నాం.